రోజులు మనకు వర్క్ చేయడం జరిగింది. కానీ ఆ వర్క్ మానసకి ఇవ్వడం జరిగింది. ఏం చేసింది అనేది తర్వాత జనరల్గా నాకున్న ఇదేంటంటే మనకు ఎవరైనా వర్క్ చేస్తున్నప్పుడు నేను డైరెక్ట్గా ఇంటరాక్ట్ అవుతూ ఉంటాను. సో ఆ విధంగా ఏమన్నా ఇంటరాక్ట్ అయితే అయ్యి ఉండొచ్చు. నేను అంటే ఏదైనా విషయం మాట్లాడుకోవడం కానీ లేకపోతే ఫోన్ కాన్వర్జేషన్స్ కానీ ఉంటే ఉండొచ్చు. సో ఆ అమ్మాయి మన వెంగమాంబ గారు చెప్పినట్టుగా వీడియోలో, తల్లి నువ్వేం చేస్తున్నావు అంటే తల్లి 1 year వర్క్ చేశానని చెప్పింది ఆమె. మనకి వర్క్ చేయలేదు, 1 year వర్క్ చేయలేదు. మన దగ్గర క్లియర్గా డేటా ఉంది. ఎవరితో వర్క్ చేసింది అనేది కూడా ఇన్ఫర్మేషన్ కూడా మీకు చెప్తాం. 3 నెలలు కరెక్ట్గా 3 నెలలు గట్టిగా వర్క్ చేస్తే మన కాన్స్టిట్యున్సీలో పర్సనల్గా వర్క్ చేసింది 3 రోజులు. ఓవరాల్గా ఒక 3 నెలలు మనకు ఫోన్ కాన్వర్జేషన్స్లో మానసత కానీ మన ఎమ్మెల్యే ఆఫీస్తో కానీ కమ్యూనికేట్ చేసి ఉండొచ్చు. ఆమె పర్సనల్గా వచ్చి కాన్స్టిట్యున్సీలో వర్క్ చేసింది 2-3 రోజులు. ఒకరోజు కొండాపురంలో ప్రజా దర్బార్ జరుగుతూ ఉంటే ప్రజా దర్బార్ దగ్గరికి వచ్చింది. ప్రజా దర్బార్ దగ్గరికి వచ్చినప్పుడు మా వైఫ్ కూడా ఉంది, ప్రవీణ వైఫ్ ఉంటే వైఫ్ తోటి ఇంటరాక్ట్ అయింది. ఇంటరాక్ట్ అయిన తర్వాత ఆ రోజున ఆ అమ్మాయి కారు ఎక్కిన మాట వాస్తవం. మా వైఫ్ కూడా ఉన్నది ఆ రోజు, వెనకాల కారులో కూర్చున్నది. ఆ నెక్స్ట్ డే కూడా నేను ప్రోగ్రామ్స్లోకి వెళ్తా ఉంటే ఎక్కడో మధ్యలో దుత్తులోనే ఎక్కడో కారు ఎక్కిన మాట వాస్తవం. విజయరామరెడ్డి గారు మన సీనియర్ నాయకులు కూడా వెనకాల ఉన్నారు, వారితో పాటు కారు ఎక్కారు. 2 సందర్భాల్లో ఆవిడ కారు ఎక్కిందని మన స్టాఫ్ చెప్తా ఉన్నారు. నాకున్న ఇన్ఫర్మేషన్ కూడా అది. సో ఇది నా దృష్టికి 3 రోజుల క్రితం వచ్చింది, ఈ విధంగా వీడియో చేసిందని చెప్పి. నేను కొంత వెరిఫికేషన్ చేసుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి స్టాఫ్ తోటి అసలు ఎవరెవరితో వర్క్ చేశారు, ఈవిడ ఏమేమి పని చేసింది ఏంటి అనేది తెలుసుకోవడానికి ఇది చేయడం జరిగింది. తర్వాత అది అక్టోబర్ టైం అనుకుంటుంది. అక్టోబర్కి అయిపోయింది. అంగన్వాడీ ఇది అయిపోయిన తర్వాత ఒకసారి జనరల్గా నేను విజయవాడలో అసెంబ్లీకి వెళ్ళినప్పుడు అక్కడ ఏదైనా హోటల్లో ఉంటాను. హోటల్ లాబీలోకి ఇక్కడికి ఎవరైతే దీని వెనకాల మొత్తం ఈ కాన్స్పిరసీ వెనకాలంతా ఒక ప్రొడ్యూసరు, ఆ ప్రొడ్యూసర్ ఒక పెద్ద మనిషి, తెలుగుదేశం పార్టీ పెద్ద మనిషి, ఒక ప్రొడ్యూసరు, ఒక బచ్చా బ్లాక్ మెయిలర్ దీంట్లో డైరెక్టరు, ఇంకొక 2 బ్లాక్ మెయిలర్స్ ఆ ఊరి నుంచే ఉన్నారు. మొత్తం 4 కలిసి ఈ కథ అంతా నడిపారు. దీంట్లో ఏం సాధిద్దామనో నాకైతే అర్థం కాలేదు. ఏం సాధిద్దాం అనుకొని నా మీద అమ్మాయి చేత వీడియో పెట్టాల్సిన అవసరం లేదు. నేను ఎందుకు ప్రొయాక్టివ్గా నేను రెస్పాండ్ అవుతున్నాను అంటే చాలామంది చెప్పారు నాకు, ఎమ్మెల్యేగా మీరు రెస్పాండ్ అవ్వాల్సిన అవసరం లేదు, ఎవరో ఒకరు రెస్పాండ్ అవుతారని చెప్పి. కానీ నేను ఇది ఇంకా ఫర్దర్గా రేపు పొద్దున ఇది చేశారు, మనం ఏదో వర్క్ చూపెట్టట్లేదనో వర్క్ ఇవ్వలేదనో మన మీద ఆరోపణలు చేస్తారు. రేపు పొద్దున ఇంకోటి ఏదైనా ఆరోపణలు చేయొచ్చు. ఏదైనా ఆరోపణ చేసేదానికి అవకాశం ఉంది కాబట్టి వాటన్నిటికీ అవకాశం ఇవ్వకూడదనే ఉద్దేశంతో నేను జరిగినట్టు చెప్పడానికి రావడం జరిగింది. తర్వాత మన గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పినట్టుగానే 33% ఉమెన్ రిజర్వేషన్ ఉంది, మహిళలకి అవకాశాలు ఉన్నాయి. రాబోయే